మనం చక్కగా ఈ యొక్క అన్నసత్రాన్ని నిర్మించుకున్నాం. అమ్మవారి యొక్క అనుగ్రహంతో వీరభోగ వసంతరాయ అవతారంలో ప్రపంచాన్నంతా కూడా పరిపాలించడానికి ఆ స్వామివారు వచ్చే సమయంలో ఆ స్వర్ణ సింహాసనం పైన స్వామివారు కూర్చున్నప్పుడు కోటి మంది భక్తులంతా కూడా వచ్చి ఈ అన్నదానాన్ని స్వీకరిస్తారట. అప్పుడు ప్రపంచమంతా కూడా ఉన్నటువంటి సాధువులు, సత్పురుషులు, యోగులు, అవధూతలు అందరూ కూడా ఆ గుట్టపైకి వచ్చి అమ్మ దర్శనం చేసుకుంటారట. ఇక సామాన్యమైనటువంటి మానవులమంతా మనం అందరం కూడా గుట్ట కింది నుండి ఆ స్వామివారి యొక్క దర్శనం చేసుకొని అందరూ కూడా అహింస పరమో ధర్మ అనే ధర్మం లోపల అందరూ కూడా నిండికి విడీకృతమై ఉంటారని చెప్పి కాలజ్ఞానం లోపల చెప్పబడింది. ఆ వీరధర్మజులు వీరభోగ వసంతరాయల అవతారంలో వస్తున్నప్పుడు ఆ యొక్క ఆ కల్కి అవతారం లోపల ఆ యొక్క శ్వేత అశ్వారూఢుడై ఆయన వస్తున్నప్పుడు కోటి మంది బాలికలంతా కలిసి కోటి హారతులు ఇస్తారట. ఆనందంగా చెప్పండి. కోటి అటువంటి అవకాశము, అటువంటి ధర్మము ఈనాడు మనకు కలిగే అవకాశం ఉన్నది. ఈనాడు ఎవరెవరైతే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారో వాళ్ళంతా కూడా ధన్యులు. నాన్నగారు అదే చెప్తారు, ఏమనంటే సూర్యనందిలోన శోభనమయ్యేను సుజనులందార జటికొచ్చేరుమా, సుజనులందార జటికొచ్చేరుమా, కావలి మరి కాగలా కార్యములు గడియలో జరిగేను, కలిదోషములు అంతమయ్యేనుమా, శివ గోవింద గోవింద బ్రహ్మం హరి గోవింద గోవింద. ఎవరు కోరుకుంటే ఆ కోరుకున్న కోరికలు క్షణమాత్రం లోపల అప్పుడు నివారణ అయిపోతాయట, అన్నీ కూడా నెరవేరుతాయట. ఆ సందర్భం లోపల అందరూ కూడా ఆ యొక్క భూమిని, ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారు సంచరించినటువంటి భూమి, ఆ భూమి పాదధూళి కూడా, భక్తుల యొక్క పాదధూళి కూడా దొరకదట. అంత గొప్ప జనము, అంత కోట్ల మంది జనం ఇక్కడికి వస్తారని నాన్నగారికి అమ్మగారు సెలవిచ్చినారు. కాబట్టి భక్తులంతా కూడా ఇప్పుడు మనం తెలుసుకోవాలి, అమ్మగారు ఎక్కడో లేరు, మన హృదయాంతరాల లోపలనే అమ్మగారు నిండి ఉన్నారు. అమ్మగారు ఎక్కడో ఉన్నారు, అమ్మగారు లోపల ఉన్నారని మనం భావించుకుంటూ ఉన్నాము. కాదు, అడుగున ఓం శ్రీ వీరధర్మణ పరబ్రహ్మణే నమః అనే యొక్క అమ్మ నామాన్ని తలుచుకుంటూ మధ్య మాంసములను వదిలిపెట్టి ఎవరైతే ఇక్కడికి వచ్చి అమ్మ దర్శనం చేసుకొని నాన్నగారి యొక్క విభూతిని ఎవరైతే వారు ఇచ్చినటువంటి విభూతిని తీసుకొని ఎవరైతే వెళతారో అటువంటి వాళ్ళకు అమ్మగారు ఎన్నెన్నో మహిమలు చూపిస్తున్నది నాయన. కాబట్టి మీరంతా కూడా ధన్యులు. అమ్మ యొక్క నామాన్ని స్మరించుకుంటూ అహింసా మార్గంలో ఉండాలని మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. జన్మ పుణ్య ఫలము జననీ నీ పాదము, జన్మ పుణ్య ఫలము జననీ నీ పాదము, పాద పసుల కది అందరాని పాదము, అందరాని పాదము, పాద పసుల కది అందరాని పాదము, అందరాని పాదము. నాగానము నా ప్రాణము సర్వము నీ పాదము, శరణన్న వారికి శరణము నీ పాదము, శరణన్న వారికి శరణము నీ పాదము, శరణన్న వారికి శరణము నీ పాదము,
శరణం నా వారికి శరణం నీ పాదము సూర్యనందిగిరి పైన స్వప్రకాశ పాదము సూర్యనందిగిరి పైన స్వప్రకాశ పాదము సూర్యనందిగిరి పైన స్వయం ప్రకాశ పాదము సూర్యనందిగిరి పైన స్వప్రకాశ పాదము తానే వెలసిన దివ్యమైన పాదము అమ్మా నీ పాదము ఆనంద నిలయము అది వెలసి నడచితే జన్మధన్యము అది వెలసి నడచితే జన్మధన్యము అమ్మా మీ పాదము ఆనంద నిలయము అమ్మా నీ పాదము ఆనంద నిలయము అజ్ఞానపు చీకటిని తొలగించిన పాదము అజ్ఞాన చీకటిని తొలగించిన పాదము జ్ఞాన దీపమును వెలిగించిన పాదము జ్ఞాన దీపమును వెలిగించిన పాదము జ్ఞాన దీపమును వెలిగించిన పాదము జ్ఞాన దీపమును వెలిగించిన పాదము విశ్వమంతా తానే అయిన వీర ధర్మజ పాదము విశ్వమంతటానే విశ్వమంతా తానే అయిన వీర ధర్మజ పాదము విశ్వమంతటానే తానే వెలసిన దివ్యమైన పాదము అమ్మా నీ పాదము ఆనంద నిలయము అది వెలసి నడచితే జన్మధన్యము అది వెలసి నడిచితే జన్మధన్యము అమ్మా మీ పాదము ఆనంద నిలయము అమ్మా నీ పాదము ఆనంద నిలయము జగద్గురు కోటిలింగేశ్వర భద్రం కర్ణే శృణుయామ దేవాః భద్రో పశ్యేమాక్షపరియంత్రాః ఓం అభివస్త్రా జగద్గురు కోటిలింగేశ్వర మంగళ
మాంస భక్షణము పంపించి వేసిన మాతకు మూల మంత్రము తెలిపినాలో మొహమనచిన మాతకు పోరారతి మసగరి కాషాయాంబరధారికి అల్ల కపటము లేక జనులను గాచిన వరదాయికి సూర్యనందిలోన వెలసిన సర్వాంతర్యామికి దాసదాసుల బ్రోచిన దైవ రూపిణి మాతకు మంగళారతులు వరే గురు వీరధర్మజ మాతకు మంగళారతులు వరే గురు రూపరహిత మాతకు ఓం మంగళం మంగళం